దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఆగస్టు 6. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ కాచి కాపాడి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించడానికి నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథము 27 నుండి 31 అధ్యాయములు. 27వ అధ్యాయము. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును. తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించును. సముద్రము మీదనున్న మకరమును సంహరించును. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షావనముండును. దాన్ని గూర్చి పాడుడి. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడునూ దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. నా యందు క్రోధము లేదు. గచ్చ పొదలను బలురక్కసి చెట్లను ఒకవేళ ఉండిన ఎడల యుద్ధము చేయువాని వలె నేను వాటిలోనికి వడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును. ఈలాగున జరగకుండునట్లు జనులు నన్ను ఆశ్రయింపవలెను, నాతో సమాధాన పడవలెను, వారు నాతో సమాధాన పడవలెను. రాబో దినములలో యాకోబు వేరుపారును, ఇశ్రాయేలు చిగిర్చి పూయును. వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. అతని కొట్టిన వారిని ఆయన కొట్టినట్లు ఆయన అతని కొట్టెనా? అతని వలన చంపబడిన వారు చంపబడినట్లు అతడు చంపబడినా? నీవు దాన్ని వెళ్ళగొట్టినప్పుడు మితముగా దానికి శిక్ష విధించితివి. తూర్పుగాలిని తెప్పించి కఠినమైన తుఫాను చేత దాన్ని తొలగించితివి. కావున యాకోబు దోషమునకు ఇలాగున ప్రాయశ్చిత్తము చేయబడును. ఇదంతయు అతని పాప పరిహారమునకు కలుగు ఫలము. చిన్న భిన్నములుగా చేయబడు సున్నపు రాళ్ళ వలె అతడు బలిపీఠపు రాళ్ళన్నింటినీ కొట్టినప్పుడు దేవతా స్తంభము సూర్యదేవతా ప్రతిమలు ఇకను మరలా లేవవు. ప్రాకారము గల పట్టణము నిర్జనమే అడవి వలె విడవబడును. విసర్జింపబడిన నివాస స్థలముగా ఉండును. అక్కడ దూడలు మేసి పండుకొని దాని చెట్ల కొమ్మలను తినును. దాని కొమ్మలు ఎండినవై విరిచివేయబడును. స్త్రీలు వచ్చి వాటిని తగులబెట్టుదురు. వారు బుద్ధిగల జనులు కారు. వారిని సృజించిన వాడు వారి యందు జాలిపడడు. వారిని పుట్టించినవాడు వారికి దయచూపుడు. ఆ దినమున యూఫ్రటీసు నదీ ప్రవాహం మొదలుకొని ఐగుప్తు నది వరకు యెహోవా తన ధాన్యమును త్రొక్కును. ఇశ్రాయేలీలారా, మీరు ఒకరినొకరు కలుసుకొని కూర్చబడుదురు. ఆ దినమున పెద్ద బోర ఊదబడును. అషూరు దేశంలో నశింప సిద్ధమైన వారును ఐగుప్తు దేశంలో వెలివేయబడిన వారును వచ్చెదరు. యెరూషలేములో ఉన్న పరిశుద్ధ పర్వతమున యెహోవాకు నమస్కారము చేయుదురు. 28వ అధ్యాయము. త్రాగుబోతులకు ఎఫ్రాయిమీల అతిశయ కిరీటమునకు శ్రమ. వాడిపోవుచున్న పుష్పం వంటి వారి సుందర భూషణమునకు శ్రమ. ద్రాక్షారసము వలన కూలిపోయిన వారి ఫలవంతమైన లోయ తల మీదనున్న కిరీటమునకు శ్రమ. ఆలకించుడి. బల పరాక్రమములు గలవాడొకడు ప్రభువునకు ఉన్నాడు. ప్రచండమైన వడగండ్లను ప్రచండమైన జలముల ప్రవాహమును ప్రచండమైన వరదయు కొట్టివేయనట్లు ఆయన తన బలము చేత పడద్రోయవాడు. త్రాగుబోతులకు ఎఫ్రాయిమీల అతిశయ కిరీటము కాళ్ళతో త్రక్కబడును. ఫలవంతమైన లోయ తల మీదనున్న వాడిపోవు పుష్పం వంటిదని దాని సుందర భూషణము వసంతకాలము రాకమునుపు పండిన మొదటి అంజురపు పండు వలె అగును. దాని కనుగొనువాడు దాన్ని చూడగానే అది వాని చేతిలో పడిన వెంటనే అది మింగివేయబడును. ఆ దినమున సైన్యములకు అధిపతియగు యెహోవా శేషించిన తన ప్రజలకు తానే భూషణ కిరీటముగా ఉండును, సౌందర్యము గల మకుటముగా ఉండును. ఆయన న్యాయపీఠం మీద కూర్చుండే వారికి తీర్పు తీర్చు నేర్పు ఆత్మగాను, గుమ్మమునద్ద యుద్ధమును పారుగొట్టు వారికి పరాక్రమము పుట్టించువాడుగాను ఉండును. అయితే వీరును ద్రాక్షారసం వలన సొక్కి సోలుదురు, మద్యం వలన తత్తరపడుదురు. యాజకులేమి ప్రవక్తలేమి అందరూ మద్యం వలన సొక్కి సోలుదురు. ద్రాక్షారసం వారిని మింగివేయుచున్నది, మద్యం వలన తత్తరపడుచున్నారు. దర్శనము కలుగునప్పుడు సోలుదురు, తీర్పు తీర్చు కాలమున తత్తరపడుదురు. వారి భోజనపు బల్లలనియు వాంతితోనూ కల్మషములతోనూ నిండి ఉన్నవి అని అవి లేని చోటు లేదు. వాడు ఎవరికి విద్య నేర్పును, ఎవరికి వర్తమానము తెలియజేయును. తల్లిపాలు విడిచిన వారిక, చన్ను విడిచిన వారిక? ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము. కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకొందరు. నిజమే, అలసిన వానికి నెమ్మది కలగజేయుడి. ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్యభాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు. అయినను వారు విననొల్లరైరి. కావున వారు వెళ్ళి వెనుకకు మొగ్గి విరుగబడి చిక్కుబడి పట్టబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము. కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. కాబట్టి యెరూషలేములోనున్న ఈ జనులను ఏలు అపహాసకులారా, యెహోవా వాక్యము వినుడి. మేము మరణముతో నిబంధన చేసుకుంటే పాతాళముతో ఏకమైతే ఉపద్రవము ప్రవాహం వలె వడిగా దాటినప్పుడు అది మా యొద్దకు రాదు. అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకుంటే
మాయ క్రింద దాగి ఉన్నాము అని మీరు చెప్పుకొనిచున్నారే. ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. నేను న్యాయమును కొలనూలుగాను నీతి మట్టపు గుండుగాను పెట్టెదను. వడగండ్లు మీ మాయా శరణ్యమును కొట్టివేయును. దాగి ఉన్న చోట నీళ్లు చేత కొట్టుకొని పోవును. మరణముతో మీరు చేసుకొనిన నిబంధన కొట్టివేయబడును. పాతాళముతో మీరు చేసుకొనిన ఒడంబడిక నిలువదు. ప్రవాహం వలె ఉపద్రవం మీ మీదుగా దాటినప్పుడు మీరు దాని చేత త్రొక్కబడిన వారగుదురు. వచ్చినప్పుడెల్లను అది మిమ్మల్ని ఈడ్చుకొని పోవును. ప్రతి ఉదయమున, ప్రతి పగలు, ప్రతి రాత్రి అది వచ్చును. ఇది ఇట్టి ప్రకటన గ్రహించుట వలన మహాభయము పుట్టును. పండుకొనుటయు మంచము పొడుగు చాలదు, కప్పుకొనుటకు దుప్పటి వెడల్పు చాలదు. నిజముగా తన కార్యమును, తన ఆశ్చర్యమైన కార్యమును చేయుటకు, అపూర్వమైన తన కార్యమును అనరించుటకు ఆయన పెరాజీము అను కొండ మీద లేచినట్లు యెహోవా లేచును. గిబియోను లోయలో ఆయన రేగినట్లు రేగును. మీ బంధకములు మరి బిగింపబడకుండునట్లు పరిహాసకులై ఉండకుడి. భూమి అందంతటా నాశనము ఖండితముగా నియమింపబడిను. ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా వలన నేను దాని సమాచారం వింటిని. చెవియొగ్గి నా మాట వినుడి, ఆలకించి నేను పలుకున్నది వినుడి. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా, అతడు దుక్కి పిల్లలు నిత్యము బద్దలు కొట్టినా, అతడు నేల సదును చేసిన తర్వాత నల్ల జీలకర్ర చల్లును, తెల్ల జీలకర్ర చల్లును, గోధుమలు వరుసగా విత్తును, ఎవలను తాను ఏర్పరిచిన చేనిలో చల్లును. దాని అంచున మిరప మొలకలు వేయును కదా. వాని దేవుడే తగిన క్రమం వానికి నేర్పి ఉన్నాడు. ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. సేద్యగాడు నల్ల జీలకర్ర పదునుగల యంత్రము చేత నూర్చడు, బండి చక్రములను జీలకర్ర మీద నడిపింపడు. గాని కర్ర చేత నల్ల జీలకర్రను, చువ్వ చేత జీలకర్రను దొల్లగొట్టును కదా. మనుషులు గోధుమలు గాలింపగా దాన్ని నలుచుదురా. సేద్యగాడును ఎల్లప్పుడూ దాన్ని నూర్చుచుండడు. ఎల్లప్పుడూ అతడు బండి చక్రమును, గుర్రములను దాని మీద నడిపించుచుండడు, దాన్ని నలుపడు కదా. జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. 29వ అధ్యాయము. అరీయేలుకు శ్రమ. దావీదు దండు దిగిన అరీయేలు పట్టణమునకు శ్రమ. సంవత్సరం వెంబడి సంవత్సరము గడవనీయుడి, పండుగలను క్రమముగా జరగనీయుడి. నేను అరీయేలును బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును. అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండమగును. నేను నీతో యుద్ధము చేయుచు నీ చుట్టూ శిబిరము వేయుదును. నీకెదురుగా కోట కట్టి ముట్టడి దెబ్బ వేయుదును. అప్పుడు నీవు అనుపబడి నేల నుండి పలుకుచుందువు. నీ మాటలు నేల నుండి ఒకడు గుసగుసలాడునట్లుండును. కర్ణపిశాచి స్వరము వలె నీ స్వరము నేల నుండి వచ్చును. నీ పలుకు ధూళిలో నుండి గుసగుసగా వినపడును. నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుక రేణువులంత విస్తారముగా ఉండును. బాధించువారి సమూహము ఎగిరిపోవు పొట్టువలే ఉండును. హఠాత్తుగా ఒక నిమిషములోనే అది సంభవించును. ఉరుముతోనూ, భూకంపంతోనూ, మహాశబ్దముతోనూ, సుడిగాలి తుఫానులతోనూ, దహించు అగ్ని జ్వాలలతోనూ సైన్యములకు అధిపతి యెహోవా దాన్ని శిక్షించును. అరీయేలుతో యుద్ధము చేయు సమస్త జనులు సమూహమును దాని మీదను, దాని కోట మీదను యుద్ధము చేయువారును, దాని బాధపరచు వారందరూ రాత్రి కన్నా స్వప్నము వలె ఉందురు. ఆకలి కొన్నవాడు కలలో భోజనము చేసి మేల్కొనగా వాని ప్రాణము తృప్తి పడకపోయినట్లును, దప్పిగొనినవాడు కలలో పానము చేసి మేల్కొనగా సొమ్మసిల్లిన వాని ప్రాణం ఇంకనూ ఆశగొని ఉన్నట్లును సియోను కొండ మీద యుద్ధము చేయు జనముల సమూహం అంతటికీ సంభవించును. జనులారా తేరి చూడుడి, విస్మయమందుడి, మీ కండ్లను చెడగొట్టుకొనిడి. గుడ్డివారు అగుడి, ద్రాక్షారసము లేకే వారు మత్తులై ఉన్నారు, మద్యపానము చేయకే తూలుచున్నారు. యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు. మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు. మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు. దీనంతటినీ గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథవాక్యముల వలె ఉన్నది. ఒకడు నీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వానిని అప్పగించును. అది నా వలన కాదు, అది గూఢార్థముగా ఉన్నదని చెప్పును. మరియు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలియని వానికి దానిని అప్పగించును. అతడు అక్షరములు నాకు తెలియవనును. ప్రభువు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచుచున్నారు, గాని తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవి. కాగా నేను మరలా ఈ జనుల ఎడలో ఒక ఆశ్చర్యకార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోలోపల వాటిని మరుగు చేయి చూచువారికి శ్రమ. మమ్ము ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ. అయ్యో మీరెంత మూర్ఖులు! కుమ్మరికిని మంటికిని భేదం లేదని ఎంచదగున. చేయబడిన వస్తువు దాన్ని చేసిన వాడిని గూర్చి ఇతడు నన్ను చేయలేదనవచ్చున. రూపింపబడిన వస్తువు రూపించిన వాడిని గూర్చి ఇతనికి బుద్ధి లేదనవచ్చున. ఇకను కొద్ది కాలమైన తరువాతనే కదా లెబానోను ప్రదేశం ఫలవంతమైన పొలమగును. ఫలవంతమైన పొలము
వనమని ఎంచబడును. ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు, అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గ్రుడ్డివారు కన్నులారా చూచెదరు. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. మనుషులలో భేదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. బలాత్కారులు లేకపోదురు, పరిహాసకులు నశించెదరు. కీడు చేయ యత్నించుచు ఒక వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులునుగా చేయుచు గుమ్మములో తమను గద్దించి వానిని పట్టుకొనవలనని ఉరినొడ్డుచు మాయమాటల చేత నీతిమంతులు పడద్రోయేవారు నడకబడుదురు. అందుచేతను అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యమును చూచినప్పుడు నా నామమును పరిశుద్ధపరచుదురు. యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరచుదురు, ఇశ్రాయేలు దేవునికి భయపడుదురు. చంచల బుద్ధి గలవారు వివేకులగుదురు, సనుగువారు ఉపదేశమునకు లోబడుదురు. 30వ అధ్యాయము. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు. నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందురు. వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమను తాము బలపరుచుకుంటకు ఐగుప్తు నీడను సరణించుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును. ఐగుప్తు నీడను సరణించుట వలన సిగ్గు కలుగును. యాకోబు వారి అధిపతులు సోయనులో కనబడినప్పుడు వారి రాయబారులు హానేసులో ప్రవేశించినప్పుడు వారందరూ తమకు అక్కరకు రాకయే సహాయమునకైనను ఏ ప్రయోజనమునకైనను పనికిరాక సిగ్గును నిందయు కలగజేయు ఆ జనుల విషయమే సిగ్గుపడుదురు. దక్షిణ దేశంలోనున్న క్రూర మృగములను గూర్చిన దేవోక్తి. సింహములను పాములను తాపకరమైన మిడునాగులు ఉన్న మిక్కిలి శ్రమ బాధలు గల దేశము గుండా వారు గాడిద పిల్లల వీపుల మీద తమ ఆస్తిని, ఒంటెల మూపుల మీద తమ ద్రవ్యములను ఎక్కించుకుని తమకు సహాయము చేయలేని జనమునొద్దకు వాటిని తీసుకుని పోవుదురు. ఐగుప్తు వలన సహాయము పనికిమాలినది, నిష్ప్రయోజనమైనది. అందుచేతను ఏమీ చేయక ఊరకుండు గప్పాల మరి అని దానికి పేరు పెట్టుచున్నాను. రాబో దినములలో చిలకాలం వరకు నిత్యము సాక్షార్థముగా ఉండినట్లు నీవు వెళ్ళి వారి ఎదుట పలక మీద దీన్ని వ్రాసి గ్రంథములో లిఖింపుము. వారు తిరుగుబడు జనులు, అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రము వినునొల్లని పిల్లలు. దర్శనము చూడవద్దనే దర్శనము చూచివారితో చెప్పువారును, యుక్తవాక్యములను మాతో ప్రవచింపకుడని మృదువైన మాటలనే మాతో పలుకుడి. మాయాదర్శనములను కనుడి, అడ్డము రాకుండుడి, త్రోవ నుండి తొలుగుడి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతిని మా ఎదుట ఎత్తకుడి అని భవిష్యత్ జ్ఞానులతో పలుకువారునై ఉన్నారు. అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకొంటిరి గనుక ఈ దోషం మీకు ఎత్తైన గోడ నుండి జోగిపడు బోచున్న గోడ అండవలే అగును. అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోవును. కుమ్మరి కుండ పగలగొట్టబడినట్లు ఆయన ఏమీ విడిచిపెట్టగా దాన్ని పగలగొట్టును. పొయ్యిలో నుండి నిప్పు తీయుటకు గాని గుంటలో నుండి నీళ్లు తీయుటకు గాని దానిలో ఒక పెంకైనను దొరకదు. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడదురు. మీరు ఊరకుండి నమ్ముకుంట వలన మీకు బలము కలుగును. అయినను మీరు సమ్మతిమ్మక అట్లు కాదు, మేము గుర్రములనెక్కి పారిపోవుదుమంటిరి, కాగా మీరు పారిపోవలసి వచ్చును. మేము వడిగల గుర్రములను ఎక్కి పోయేదమంటిరే, కాగా మేము తరుమువారు వడిగల వారును ఉందురు. మీరు పర్వతం మీద నుండి కొయ్యవలను, కొండ మీద నుండి జెండావలను అగు వరకు ఒకటి గద్దింపునకు మీలో 1000 మంది పారిపోయేదరు. 5 గద్దింపునకు మీరు పారిపోయేదరు. కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురం ఉండును. జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ప్రభువు నీకు క్లేశాన్నపానములను ఇచ్చును. ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు. నీవు కన్నులారా నీ బోధకులను చూచెదవు. మీరు కూడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. చెక్కబడిన మీ వెండి ప్రతిమల కప్పును, పోతపోసిన మీ బంగారు విగ్రహముల బట్టలను మీరు అపవిత్రపరుతురు. హేయములని వాటిని పారవేదురు. లేచి పొమ్మని దానితో చెప్పుదురు. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యం ఇచ్చును. అది విస్తార రసముల కలదై ఉండును. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బేళ్లలో వేయును. భూమి సాధ్యము చేయు ఎడ్లను, లేత గాడిదలను చేటతోనూ జల్లెడతోనూ చెరిగి జల్లించి ఉప్పుతో కలిసిన మేత తినును. గోపురములు పడు మహా హత్య దినమున ఉన్నతమైన ప్రతి పర్వతం మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను వాగులను నదులను పారును. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగుచేయు దినమున
చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండును. సూర్యుని ప్రకాశం 7 దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండును. ఇదిగో కోపముతో మండుచు దట్టముగా లేచి పొగతో కూడినదే. యెహోవా నామము దూరము నుండి వచ్చుచున్నది. ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నవి. ఆయన నాలుక దహించి అగ్ని జ్వాల వలె ఉన్నది. ఆయన ఊపిరి కుతికల లోతు పచ్చు ప్రవాహమైన నది వలె ఉన్నది. వ్యర్థమైన వాటిని చెదరగొట్టు జల్లెడతో అది జనములను గాలించును. త్రోవ తప్పించు కళ్ళెము జనుల దవడలలో ఉండును. రాత్రి అందు పండుగ ఆచరించినట్లుగా మీరు సంగీతము పాడుదురు. ఇశ్రాయేలునకు ఆశ్రయదుర్గమైన యెహోవా యొక్క పర్వతముకు పిల్లనగ్రోవి నాదముతో ప్రయాణము చేయవారికి కలుగునట్టు హృదయ సంతోషము కలుగును. యెహోవా తన ప్రభావం గల స్వరమును వినిపించును. ప్రచండమైన కోపముతోనూ దహించు జ్వాలతోనూ పెలపెలయను గాలివాన వడగండ్లతోనూ తన బాహువు వాలుట జనులకు చూపించును. యెహోవా దండముతో అషూరును కొట్టగా అది ఆయన స్వరము విని భీతి నొందును. యెహోవా అషూరు మీద పడవేయు నియామక దండము వలని ప్రతి దెబ్బ తంబుర సితారాల నాదముతో పడును. ఆయన తన బాహువును వాని మీద ఆడించుచు యుద్ధము చేయును. పూర్వము నుండి తోపేతు సిద్ధపరచబడి ఉన్నది. అది మెలేకు దేవతకు సిద్ధపరచబడి ఉన్నది. లోతుగాను విశాలముగాను ఆయన దాన్ని చేసి ఉన్నాడు. అది అగ్నియు విస్తార కష్టములను కలిగి ఉన్నది. గంధక ప్రవాహం వలె యెహోవా ఊపిరి దాన్ని రగులపెట్టును. 31వ అధ్యాయం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకుని వారి రథములను విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించి వారికి శ్రమ. ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు. మాట తప్పక దుష్టుల ఇంటి వారి మీదను కీడు చేయి వారికి తోడ్పడు వారి మీదను ఆయన లేచును. ఐగుప్తులు మనుషులే గాని దేవుడు కారు. ఐగుప్తులు గుర్రములు మాంసమయములే గాని ఆత్మ కావు. యెహోవా తన చేయి చాపుగా సహాయం చేయవాడు జోగును. సహాయం పొందువాడు పడును. వారందరూ కూడి నాశనమగుదురు. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు. తప్పించుకొంటకే గొర్రెల కాపరుల సమూహము కూడి రాగా సింహము కొదమ సింహము వారి శబ్దములకు భయపడకయు వారి కేకలకు అధైర్యపడకయు తనకు దొరికిన దాని మీద గర్జించినట్లు సైన్యములకు అధిపతి యెహోవా యుద్ధము చేయుటకే సీయోను పర్వతం మీదకి దాని కొండ మీదకి దిగివచ్చును. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడినట్లు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును. దాన్ని కాపాడుచు విడిపించుచూ నుండును. దానికి హాని చేయక తప్పించుచూ నుండును. ఇశ్రాయేలీలారా, మీరు ఎవని మీద విశేషంగా తిరుగుబాటు చేసిరో ఆయన వైపు తిరుగుడి. మీకు మీరు పాపము కలగజేసుకుని మీ చేతులతో మీరు నిర్మించిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఆ దినమున మీలో ప్రతివాడును పారవేయును. నరునిది కాని ఖడ్గం వలన అశూరీయులు కూలుదురు. మనుషునిది కాని కత్తిపాలగుదురు. ఖడ్గము మొదటి నుండి వారు పారిపోవుదురు. ఖడ్గం ఎదుటి నుండి వారు పారిపోవుదురు. వారి పరుచువారు దాసులగుదురు. భీతి చేత వారి ఆశ్రయదుర్గము సమసిపోవును. వారి అధిపతులు ధ్వజమును చూచి భీతి నుండి వెనుకదీయుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సియోనులో ఆయన అగ్నియు యెరూషలేములో ఆయన కొలిమియు ఉన్నవి. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడ, మహాగరుడ, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు తండ్రి. కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపాసత్య సంపూర్ణుడవు. ఈ దినం తండ్రి మా ప్రతి అపరాధమును, పాపమును, దోషములు, అతిక్రమములు, మా కుటుంబస్తుల పాప దోషములను దయతో క్షమించండి. నీ రక్తంతో కడిగి శుద్ధీకరించి అయ్యా నీ చిత్తానుసారంగా నీకు ఇష్టలుగా ఈ దినమంతా జీవించే భాగ్యం నాకు మాకు అందరికీ దయచేయమని వేడుకొంచున్నాం. మా పట్టణాన్ని, మా ప్రాంతాలను, మా రాష్ట్రమును మీరు జ్ఞాపకం చేసుకొని, మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులను, వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృపనిచ్చి అయా నీతి న్యాయంతో పరిపాలించక కావాల్సిన జ్ఞాన వివేకములను మీరు దయచేయండి. ప్రభు దైవజనులందరినీ బలపరచండి. ధైర్యంతో వాక్యంలో బోధించే అనుకూల సమయములను వారికి అనుగ్రహించమని వేడుకొంచున్న క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి. నీ సన్నిధి కాంతి వారి మీద ప్రకాశింపచేసి డినామినేషన్స్ భేదములు తొలగించమని అందరూ ఏకతాటిపై ఉండే కృపను మీరే దయచేయమని వేడుకుంటూ ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తం పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ఎలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవై ఉన్నది. ఆమేన్. ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ వాక్యమే విజయం, ప్రవేశ నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.